గతంలో కూడా అసెంబ్లీలో రచ్చ నడిచాయి. కానీ అద్భుతమైనటువంటి పాయింట్స్తో, అంతేగాని బూతులతో, తెట్లతో, శాపనార్థాలతో కాదు. ఈవెన్ బహిరంగ సభలైనా అంతే. అదే విషయాన్ని ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు గుర్తు చేశారు. బూతులు మాట్లాడే రాజకీయ నాయకులు పోలింగ్ బూత్లో బుద్ధి చెప్పండి అని పిలిపించారు. ఎన్ఎఫ్ఎస్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అసెంబ్లీ పార్లమెంట్లో కొంతమంది అపసవ్య పనులు చేస్తున్నారు, వాటిని చూడకుండా ప్రశాంతంగా ఉండాలి, రాజకీయ నాయకులు స్థాయి మరిచి చౌకబారు మాటలు మాట్లాడకూడదు, ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు బూతులు మాట్లాడుతున్నారు, ఇటువంటి వారికి పోలింగ్ బూత్లో సమాధానం చెప్పాలి, చదువు ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అంతే ముఖ్యం, మాతృభాష ఎవరు మర్చిపోకూడదు, మాతృభాష కళ్ళు లాంటిది, పరాయి భాష కళ్ళద్దాలు, విలువలతో కూడిన విద్య ఉంటే విలువలతో కూడిన పౌరునిగా తయారవుతారు, నేడు విలువలతో కూడిన విద్య తగ్గుతోంది, ఇది మంచిది కాదు, విలువలతో కూడిన విద్యను అందించడానికి అందరూ కృషి చేయాలి, దేశంలో ఉన్న మేధాశక్తి మేధాశక్తి వలన మరలా ప్రపంచం అంటే భారతదేశం వైపు చూస్తున్న ప్రపంచం అంతా కూడా భగవంతుడు ఏం కలవాలని అడిగితే మళ్ళీ విద్యార్థి దశకి తీసుకెళ్లాలని ఏం కావాలని అడిగితే మళ్ళీ విద్యార్థి దశకి తీసుకెళ్లాలని కోరుకుంటానంటూ ఆయన చెప్పుకొచ్చారు.